క్యాన్సర్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్‌లలో పోయి మనం జేసుకోవాలంటే చాలా ఖర్చయితది. అటువంటిది ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో సేవలు అందిస్తున్నాడంటే అంటే చాలా గర్వకారణం. ఇప్పుడు ఆంధ్రాలో గూడా మొదలు పెడుతున్నాడంటే ఇంకా ఆయన బ్రాంచులు ఇండియా వైస్‌గా ప్రపంచం లెవెల్‌ల మన జై బాలయ్య మన హైదరాబాద్ లో బసవతారక హాస్పిటల్ బాలయ్య బాబు గారిది ఉంది. అదే రేపు తుళ్ళూరులో కూడా ఆంధ్రాలో కూడా ఓపెన్ చేపిస్తున్నారు. అసలు క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఏంటి? ఆ హాస్పిటల్ చరిత్ర ఏమైనా తెలుసా మీకు? నిజం చెప్పాలంటే నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఏందంటే జై బాలయ్య అనాలే ఫస్ట్. నిజం చెప్పాలంటే ఆయనని ఓన్లీ సినిమాలలో చూస్తారు. ఏదో ఫ్యాన్స్ ని ఇట్లా గుద్దుతాడు, ఫ్యాన్స్ ను కొడతాడు అని చెప్పేసి అదే అంటా ఉంటారు గానీ ఆయన లోపల ఒక సేవా గుణం ఉన్నది. ఆయన లోపల ఒక సేవా తత్వం ఉన్నది. అది ఎట్లా ఉన్నది ఏం కథ అంటే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది హైదరాబాద్ లో చాలా అంటే చాలా ఫేమస్. చాలా మెరుగైన వైద్యం. అసలు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పెట్టిర్రు? తెలుసా మ్యాటరు? ప్రతి ఒక్కరు తెలుసుకోండి. బసవ తారకమ్మ తెలుసు కదా! మన నందమూరి తారక రామారావు గారి మొదటి భార్య గారు. మన నందమూరి బాలకృష్ణ గారి తల్లి గారు. ఆమె క్యాన్సర్ తో బాధపడి చాలా హాస్పిటల్ చూయించినా కూడా ఆమె క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది. స్వర్గస్థులయ్యిర్రు. అలాంటి అలాంటి బాధ అనేది ఎవరికి రాకూడదు అని జెప్పేసి వాళ్ళు బసవ తారకం హాస్పిటల్ అప్పటి రోజుల్లో నిర్మించిర్రు. పేద ప్రజలకు క్యాన్సర్ తో బాధపడే పేద ప్రజలకు మన దేశంలో వైద్యం అనేది క్యాన్సర్ వైద్యులు అనేదే లేకపోతే వాళ్ళు ఫస్ట్ టైం హాస్పిటల్ పెట్టి సేవలు అందించడం స్టార్ట్ చేసిర్రు. మీరు చాలా అంటే చాలా 'ఆహా' అనే దాంట్లో ఒక టీవీ షోలా క్యాన్సర్ తో బాధపడే వాళ్ళని చాలా మందిని ఆయన ఉచిత వైద్యం కూడా చేపించిండు లేని వాళ్ళకు. క్యాన్సర్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్‌లలో పోయి మనం జేసుకోవాలంటే చాలా ఖర్చయితది. అటువంటిది ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో సేవలు అందిస్తున్నాడంటే అంటే చాలా గర్వకారణం. ఇప్పుడు ఆంధ్రాలో గూడా మొదలు పెడుతున్నాడంటే ఇంకా ఆయన బ్రాంచులు ఇండియా వైస్‌గా ప్రపంచం లెవెల్‌ల మన జై బాలయ్య అంటూ బసవతారకం హాస్పిటల్ మరిన్ని ఇంకా వికసించాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే పేదలు క్యాన్సర్ వచ్చిందంటే చాలా అంటే చాలా అసలు ఆ వైద్యం అనేది చేసుకోవాలంటే చాలా కష్టమండి బయట. నిరుపేద కుటుంబాలకు చాలా కష్టము. అలాంటిది మన బాలయ్య గారు ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు అందరికి నేను బాసటగా ఉంటాను అని చెప్పేసి ఆయన బసవ తారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రాలో నిర్మించేటందుకు స్టార్ట్ చేసేటందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ ఫ్యామిలీ ఇంకా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఆయన ఇంకా ఒక సీఎం కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.